సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి చాలా మంచిది. సో కొన్ని రకాలుగా మంచి చేస్తుంది అండ్ కొన్ని రకాలుగా హాని చేస్తుంది. సో కొలెస్ట్రాల్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అండ్ అదే విధంగా మన బాడీలో కొలెస్ట్రాల్ అనేది చెడుగా తీసుకున్నప్పుడు ఎట్లా మన బాడీ ఇబ్బంది పడుతుందో ఈ వీడియో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీ లివర్ నుంచి 75 నుంచి 80% వరకు కూడా కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆటోమేటిక్ గా మనం తీసుకునే యానిమల్ మీట్స్ నుంచి కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ అండ్ ఎగ్స్ నుంచి మన బాడీ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ అవుతుంది. సో 25 నుంచి 30% వరకు కూడా ఈ యొక్క యానిమల్ మీట్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనమాట కొలెస్ట్రాల్. సో ఈ కొలెస్ట్రాల్ ఎట్లా హెల్ప్ అవుతుందో ఈ వీడియోలో క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సెల్ మెంబ్రేన్. సో సెల్ మెంబ్రేన్ ఏంటి అంటే మన బాడీ కొన్ని కోట్లు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడప్పుడు సెకండ్కి కొన్ని కోట్లు చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు పుడతా ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. సో దాన్ని మెయింటైన్ చేయడానికి ఆ కణాలన్నీ కూడా యాక్టివ్ గా ఉండటం కోసం కూడా సో టెంపరేచర్ తగినట్టుగా సో కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే బాడీ అనీజీ అయిపోతుంది, కొన్నిసార్లు మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది. సో ఎందుకంటే మన బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడానికి అండ్ అదే విధంగా సెల్స్ అన్ని కూడా చక్కగా యాక్టివ్ గా ఉండడానికి కూడా ఈ కొలెస్ట్రాల్ బాగా సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హార్మోన్ రెగ్యులేటింగ్. సో మన బాడీలో కార్టిజాల్ హార్మోన్ వల్ల ఈ కార్టిజాల్ హార్మోన్ ని ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క మంచి కొలెస్ట్రాల్ సపోర్ట్ అవుతుంది అనమాట. అండ్ అదే విధంగా మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ని అంటే బీపీని కంట్రోల్ చేయడానికి అండ్ అదే విధంగా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ యొక్క మంచి కొలెస్ట్రాల్ సపోర్ట్ అవుతుంది. దాంతో పాటు మన బాడీలో ఉన్న సెక్స్ హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో సో రిప్రొడక్టివ్ సిస్టమ్ సో ఇవన్నీ కూడా చక్కగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా మన బాడీని ఒక మంచిగా అంటే కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే బిల్డింగ్ బ్లాక్స్ అంటే దీని ఫార్మేషన్ ఈ యొక్క హార్మోన్స్ ఏదైతే ఉన్నాయో ఫార్మేషన్ కోసం కూడా ఈ మంచి కొలెస్ట్రాల్ బాగా సపోర్ట్. థర్డ్ థింగ్ ఏంటంటే బైల్ యాసిడ్ రిప్రొడక్షన్. అంటే మన బాడీ ఎప్పుడు కూడా లివర్ నుంచి ఒక బైల్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. సో ఆ బైల్ యాసిడ్ దేనివల్ల రిలీజ్ అవుతుంది అంటే కొలెస్ట్రాల్. సో లివర్ అనేది ఈ యొక్క కొలెస్ట్రాల్ ద్వారా బైల్ యాసిడ్ రిలీజ్ చేస్తుంది. ఆ బైల్ యాసిడ్ మన బాడీలో ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా మనం తీసుకున్న ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి అండ్ అదే విధంగా ఫ్యాట్ సబ్స్టెన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని తగ్గించడానికి ఈ యొక్క బైల్ యాసిడ్ ఫార్మేషన్ బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే విటమిన్ డి సింథసిస్. అంటే మన బాడీ విటమిన్ డి ప్రొడ్యూస్ చేస్తుంది కొలెస్ట్రాల్. సో ఇది చాలా మందికి డౌట్. సో ఎందుకంటే మన బాడీ ఎప్పుడు కూడా సన్లైట్ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ కి ఎందుకు విటమిన్ డి మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుందంటే ఈ యొక్క కొలెస్ట్రాల్ హెల్ప్ అవుతుంది అనమాట. సో కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో సన్లైట్ కి బాగా అంటే యూవీబీ రేస్ ద్వారా ఈ యొక్క కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే మన బాడీ కొలెస్ట్రాల్ మొత్తం కూడా విటమిన్ డి గా కన్వర్ట్ అవుతుంది. సో విటమిన్ డి కన్వర్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో కాల్షియం చక్కగా అందుతుంది బోన్స్ కి, జాయింట్స్ కి అండ్ అదే విధంగా ఇమ్యూనిటీ సిస్టమ్ కి పెంచుకోవడానికి అండ్ మెటబాలిజం పెంచుకోవడానికి కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ మనం మార్నింగ్ టైంలో తిరిగినప్పుడు ఈ యొక్క సన్లైట్ ద్వారా మనకి విటమిన్ డి ప్రొడ్యూస్ అయినప్పుడు అండ్ ఆటోమేటిక్ గా మెటబాలిజం కూడా బూస్టింగ్ అనేది చక్కగా జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన నర్వ్ ఫంక్షన్. అంటే మన బ్రెయిన్ కి కణాలకి అండ్ అదే విధంగా మన బ్లడ్ కి చక్కగా నర్వ్ ఫంక్షనింగ్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే మన సిగ్నల్స్ అనేది ప్రాపర్ గా ఉంటూ ఉంటాయి. సో ఆ సిగ్నల్ రెగ్యులేట్ చేసుకోవడానికి కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. సో కొలెస్ట్రాల్ వల్ల మన బాడీలో బ్రెయిన్ సిగ్నల్స్ ఫంక్షనింగ్ చేయడానికి కూడా అండ్ అదే విధంగా మన బాడీ హెల్తీగా ఉండడం కోసం కూడా ఎటువంటి నీరసాలు లేకుండా కూడా గుడ్ కొలెస్ట్రాల్ అనేది బాడీకి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. మన బాడీ ఎప్పుడు కూడా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకుంటే ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ మన బాడీ ఇబ్బందులు లేకుండా చాలా చక్కగా హెల్తీగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అండ్ అదే విధంగా మన బాడీ లిపోప్రోటీన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో లిపోప్రోటీన్స్ అనేది ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా బ్లడ్ స్ట్రీమ్స్ లో అంటే బ్లడ్స్ లో ఉన్న కణాలు ఏదైతే ఉన్నాయో సెల్స్ ఏదైతే ఉన్నాయో బ్లడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆ లిపోప్రోటీన్స్ ద్వారా ఏం చేస్తుంది అంటే రెగ్యులేట్ చేస్తుంది. సో రెగ్యులేషన్ ఎట్లా బాడీ ఆటోమేటిక్ గా గుడ్ కొలెస్ట్రాల్ ని అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేసేది ఈ లిపోప్రోటీన్స్. సో లిపోప్రోటీన్స్ అంటే ఏంటంటే మన బాడీ ఎప్పుడు కూడా ఎల్డిఎల్ కంటెంట్ ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ హెచ్డిఎల్ కంటెంట్ ని మంచిగా ప్రొవైడ్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. సో ఎల్డిఎల్ అంటే ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ అదే విధంగా హెచ్డిఎల్ అంటే ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్. సో ఎల్డిఎల్ అనేది మన బాడీకి ఎప్పుడు కూడా చాలా రకాల హాని చేస్తుంది. సో ఈ రోజుల్లో చాలా మంది మన బాడీలో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈ యొక్క ఎల్డిఎల్ ద్వారానే అండ్ మన బాడీలో బ్రెయిన్ ట్యూమర్స్ వస్తున్నాయి అంటే ఈ యొక్క ఎల్డిఎల్ ద్వారానే అండ్ మన బాడీలో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే ఎల్డిఎల్ ద్వారానే అండ్ మన బాడీలో పెరాలసిస్ స్ట్రోక్స్ వస్తుందంటే ఎల్డిఎల్ ద్వారానే. సో ఎప్పుడైనా సరే ఈ యొక్క బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయకపోతే కనుక ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొచ్చు. ఇందాక మనం చెప్పినట్టుగా హెచ్డిఎల్ మన బాడీ హై డెన్సిటీ లెవెల్ అంటే
మన బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ ఏదైతే ఉన్నాయో బ్లడ్ పర్సంటేజ్ సో రెగ్యులేట్ చేయడానికి, అంటే టెంపరేచర్ తగ్గట్టు మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ చేసుకుంటూ మన బ్రెయిన్ అంటే లైక్ మన బ్రెయిన్ కి అండ్ అదేవిధంగా హార్ట్ కి చక్కగా ఫంక్షనింగ్ చేసుకోవడానికి కూడా ఈ హెచ్డిఎల్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. సో చూడండి, సో కొలెస్ట్రాల్ అనేది చాలా మంచిది కాదు అని మన ఫీలింగ్, కానీ మన బాడీలో మంచి కొలెస్ట్రాల్ తీసుకున్నప్పుడు మన బాడీ ఏ విధంగా మన బాడీ సపోర్ట్ అవుతుందో ఈ యొక్క వీడియోలో క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించి సో ఏ యొక్క ఫుడ్స్ మన బాడీకి తీసుకోవాలి అండ్ కొలెస్ట్రాల్ ఏ రకంగా మన బాడీకి మంచి కొలెస్ట్రాల్ ఏ రకంగా తీసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోస్ నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అంటిల్ దెన్ మీరందరూ కూడా ఇలాంటి మోర్ టిప్స్ కోసం అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.